దేవుడు ఎక్కడైనా ఉండగలడు, కానీ అన్ని చోట్ల ఉండడు. ఎక్కడైనా ఆయన సర్వాంతర్యామి, ఆయన ఓమ్ని ప్రజెంట్, ఎక్కడైనా ఉండగలడు కానీ అన్ని చోట్ల ఉండడు. ఆయన అన్నాడు, నేను నివసించున్నట్లు నా కొరకు ఒక పరిశుద్ధ ప్రత్యేక స్థలాన్ని నా కోసం సెపరేట్ చేయండి. వాళ్ళు నివసించే గుడారాలు కాకుండా ప్రభువు కోసం డేరాలతో వాళ్ళు ఒక స్పెసిఫిక్ ప్లేస్ని, మోషే అహరోనులు కలిసి ఒక స్పెసిఫిక్ ప్లేస్ని దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. దాని మీద ఒక అగ్ని స్తంభం, రాత్రిపూట చూస్తే బగబగ మండుతున్నటువంటి అగ్ని స్తంభం కనబడేది, పగలు చూస్తే దాని మీద మేఘ స్తంభం కనబడేది. ఇఫ్ ద ప్లేస్ ఈజ్ సెపరేటెడ్ ఫర్ గాడ్, ఆయన రెండు గుర్తులు ఉంటాయి అక్కడ. ఆ స్థలం నిజంగా దేవుని కోసం సెపరేట్ చేయబడితే, ఒకటి డే టైం ఏమో మేఘం ఉండేదంట, రాత్రి ఏమో అగ్ని ఉండేదంట. రెండూ లేకుండా ఉండేది కాదు అది. ప్రభువు కోసం ప్రత్యేకించబడిన స్థలంలోనైనా, ప్రభువు కోసం ప్రత్యేకించబడిన మనుష్యులోనైనా కనబడే ఎవిడెంటికల్ ప్రూఫ్ విల్ బీ దేర్. ఇది ప్రత్యేకమైన స్థలం అంటానికి గుర్తింపేంటి? పగలు అక్కడ కనబడే మేఘం. ఇది దేవుని స్థలం అని కనబడడానికి ఒక గుర్తింపేంటి? అక్కడ కనబడే అగ్ని స్తంభం. ప్రత్యేకమైన వ్యక్తి అని కనబడడానికి రుజువేంటి? తన జీవితంలోంచి ప్రవహించే దేవుని శక్తి, తన స్పర్శలోంచి బయటకు వచ్చే దేవుని మహాత్యం, తన నోట్లో నుంచి బయటకు వచ్చే దేవుని కార్యం ఈజ్ ద ప్రూఫ్ దట్ హీ ఈజ్ సెపరేటెడ్ ఫర్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు కాదు, ఆయన పేరు పెట్టుకొని ఆయన చేత అభిషేకించబడ్డామని చెప్పి ఎవడో అమ్మేటువంటి సర్టిఫికెట్లు తీసుకుని జేబులో పెట్టుకుని తిరిగే ప్రతి ఒక్కడు కాదు. నువ్వు అనాయింట్ చేయబడ్డావు, నువ్వు అభిషేకించబడ్డావు, నువ్వు పిలువబడ్డావు అంటే ప్రూఫ్ ఏంటంటే అక్కడ మేఘం ఉంది, అక్కడ అగ్నిస్తంభం ఉంది. నీ నెత్తి మీద, నీ చేతిలో, నీ మాటలో, నీ జీవితంలో దేవుని పవర్ కనబడాలి, శక్తి కనబడాలి, మా దేవుని యొక్క ప్రూఫ్ కనబడాలి. దట్ హీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ అన్ అనాయింటెడ్ ఆఫ్ గాడ్. ఇర్మియాతో అంటున్నాడు, కట్టటానికి, పెరికివేయటానికి, నాటటానికి, నరికివేయటానికి, నిర్మించటానికి, కూలగొట్టడానికి నేను నీకు ఏమిచ్చాను? అధికారం ఇచ్చి నీ నోట్లో నా మాటను ఉంచి ఉన్నాను. నీ నోట్లో నా మాటను ఉంచి, నీ నోట్లోంచి మాట బయటకు వచ్చిందంటే ఆ మాట ఖచ్చితంగా జరిగిపోతుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ ఎ ప్రాఫెట్. అరిసే ప్రతి పాస్టర్, కేకలేసే ప్రతి ప్రాఫెట్ ప్రభు చేత అభిషేకించబడినట్లు కాదు. బిలీవర్ షుడ్ హ్యావ్ ఎ విజ్డమ్. ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ఎ విజ్డమ్. నా కొరకు ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పరచండి అంటే ప్రత్యేక స్థలంలో వచ్చున్నాడు. అక్కడ నా కోసం ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలోకి వచ్చి ఉంటాడు ఆయన, ప్రూఫ్గా కనబడతాడు ఆయన. వాళ్ళే ప్రత్యేకించబడిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. సో when Solomon built the temple, సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు, సొలొమోను చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? యెహోవా తేజో మహిమ. క్రీస్తుకు పూర్వం అంటే దావీదుకు పూర్వం 500 సంవత్సరాలకు ముందు మోషే టైంలో ఏం జరిగిందో, సొలొమోను మందిరం కట్టిన తర్వాత షెకేనా గ్లోరీ ఆఫ్ గాడ్ ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. మందిరంలోకి రావాల్సింది, మందిరాన్ని మందిరంగా డిస్క్రైబ్ చేసేది, మందిరంగా నిరూపించేది మనుషులు కాదు, పాస్టర్ కాదు, నిరూపించేది దేవుని మహిమ. ద గ్లోరీ ఆఫ్ గాడ్. పీపుల్ షుడ్ టెస్టిఫై, yes there is a glory in this place. దేవుని షెకేనా గ్లోరీ, దేవుని మహిమ స్థలంలో ఉంది. ప్రార్థన చేసుకుంటే కార్యాలు జరుగుతాయి, మోకరిస్తే పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుని వాక్యం ఇక్కడ ఉంది, దేవుని మాట ఇక్కడ ఉంది, దేవుని ప్రెజెన్స్ ఇక్కడ ఉందని ప్రజలు టెస్టిఫై చేయాలి. మేఘం వస్తే నీళ్ళు వస్తాయి, వర్షం వస్తుంది. ఇది వర్షం తెచ్చే మేఘం కాదు, ఇది దేవుని మహిమలు జరిగే మహిమా మేఘం.
దేవుని మహిమలు నిరూపించబడే మహిమా మేఘం ఇది. ఆ మేఘం మందిరంలోకి వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. ఆ మందిరంలోకి ఎప్పుడైతే మహిమా మేఘం వచ్చిందో యాజకులు ఆ తేజో మహిమకి ఏం చేయలేకపోయారు. మహిమ తాకబడిన రాళ్ళు, మహిమ తాకబడిన మనుషులు, మహిమ తాకబడిన ఏ ఒక్కటి కూడా సాధారణంగా ఉండదు. అది ఖచ్చితంగా అసాధారణంగా ఉంటుంది. మహిమ చేత తాకబడిన ఏ ఒక్కటి కూడా నార్మల్గా ఉండదు. ఖచ్చితంగా అబ్నార్మాలిటీ వారిలో ఖచ్చితంగా కనబడుతుంది. సో ఎందుకు ఈ మాట చెప్పారంటే, సర్వలోకనాథుని సన్నిధి అంటే ఎక్కడ? నేను నివసించు స్థలమే. దేవుడు ఎక్కడ నివసిస్తాడో, దేవుడు ఎక్కడ ఉంటానన్నాడో, దేవుడు ఎక్కడ ఉంటాడో, దట్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ద ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అదే దేవుని సన్నిధి. దేవుని మహిమ మేఘము నివసించు స్థలం, దేవుని అగ్ని నివసించు స్థలం, ఆయన కన్నులు, ఆయన చెవులు, ఆయన మనసు, ఆయన నామం పెట్టబడినటువంటి స్థలమే దేవుని